అందరూ చేసిన చాలు మళ్ళీ ఏయ్ తొలిసిపోయి కదా నీళ్ళు కొట్టు ఊదు తీసే సార్ పొరుగు చేతిలో వచ్చేస్తారు ఓయ్ అవునమ్మా ఏయ్ నీ ఆవు పాలు కొల్లేరుకుంటా రాజుగారు ఇంకా రాజుగారు కొనాల్సిండు బాబు బాపన్న నమస్కారం బాబు బాపన్న ఈ పాలన్నీ ఎక్కడైనా ఓహో సోలాపూర్ వెళ్ళావా అయ్యి బాబు అరే బాబు బాపన్న పాలు తీసుకొచ్చావు ఎంతైతే కూర్చున్నా ఎండ ఏంట్రా అవును నాకు ఒరే నాకే తలకేస్తుంటే కొబ్బరికి వెళ్ళిపోయింది బాబు బాపన్న ఆవు రేట్ ఏమన్నా కనుక్కున్నావా అవ్వా రాజు వస్తారా రేట్ ఏమన్నా కనుక్కున్నావా మరి బాబు కనుక్కురా కదా నేను కాబట్టి తట్టుకున్నాను మరి రాస్తారు చూడ కట్టుకుంటాను అది కూడా చెప్తారు మరి రాజుగారు కట్టుకొస్తాను రాజుగారు ఈ దెబ్బతో అయిపోయినా కూడా కాదండి రాజుగారు ఏమెత్తు ఒరే బాబు బాపన్న ఆవు ఆవుతో గొడవ దొరుకుతున్నావు కాబట్టి ఇదిగో బంగారం తీసుకెళ్ళి చిల్లమ్మకి ఇచ్చేసి ఆవుని తోలుకొచ్చి అబ్బాయి అదా కోటేశ్వర వద్ద కాక అదే ఇంకా సల్లారలేదురా తోడుకోలేదు ఎప్పుడైతే గొలవారపై గొలవారు సెల్లమ్మ దగ్గర ఆవుని కొడుని కొని ఎలా ఉన్నాడయ్యా అదే గుమ్మచ్చారి గొమ్మన్న కొల్లిసిపోయింది నిద్రపోతున్నాడు ఈ కౌలు పిల్ల ఏం చేస్తుంది ఆవిడ మేసి ఆవిడ మెల్లెత్తి చూసిందా శేషాద్రి
పలిచేసి నూరుగా మందిలో కలిసిపోయింది గోవిందా అమ్మ పిల్లి పడలేక సైడా నూరుగల్లారు పాలు తీసుకుని ఆవిడేసుకుని రాజుగారు వస్తున్నాడు నేనేమి చేతున ఎట్టా చేతుల అరే బాబు గోపన్న ఆనాడు సోలాపూర్ సెంటర్ లో కొన్నావు కదా కొత్తావు కొన్ని వేలకి ఎన్నాలయ్యింది ఒకటి ఏమిరా ఒకటి బాగానే ఉంది 10 ఏంటి 15 ఏంటి అదేంటి గణపతి గారా గణపతి గారు మీకు సార్ కదా బాబు ఒకటి పక్కన 10 వచ్చింది మీరు అలాంటిది అక్షర పోలవారా ఒకటేనా ఏంటి అలాగా ఏంటి ఒకటి 10 అరే బాబు బాబన్నా నాలుగైంది కదా ఏనాడైనా కొత్త పాలు తెచ్చావా అని చెప్పలేదు కాబట్టి రేపు కొత్త పాలు ఏర్పాటుగా తీసుకురావాలి అబ్బాయి ఏం బాబు రేపు పొద్దున్న రాజుగారు రాణిగారు దర్శనాలు రథం మోసుకుంటున్నారు పొట్లో పాలేస్తున్నారు పొట్లో పాలేస్తారు నిద్రమోహమా పొట్లో పాలేస్తారు పొట్ల అంటది బాబు రాజుగారు మాట నుంచి భయ ఎలా ఉన్నాడా పక్కనెట్టాడు కౌలు వల్ల పాలు తెస్తున్నాడు చేస్తా ఉన్నాడు ఈ కౌలు వల్ల ఏం చేస్తున్నా ఆలమ్మేంటి మాయమ్మంటే మాలమ్మేంట్రా ఎక్కడ మొహమా ఏం బాబు ఎక్కడే ఉన్నాను ఆయన ఏం బాబు ఏంటండి
ఓయ్ అమ్మగారు ఏదో చేసుకుంటారు. ఏయ్ అలా పుట్ల పాలు పోసుకుంటారండి. అవును పాటిస్తారండి. అవును ఆ పాలు పాటిస్తారని కొత్త ఆలోచన కదండి. ఎక్కడికి వెళ్ళావు? దొడ్లోకి వెళ్ళావు దూడ తాగను అలా పురుగులు పడుతుందని చూడ. పాలు తాగింది ఆ పాలు పాటిస్తాను కూర్చున్నానండి. ఎంత తాగినా గాని ఎంత తాగినా గాని చెప్పరా కుమ్మెక్కువ తల్లేసిందా పాలు ఇరిగిపోయిందా ఒరే బాబు పాపన్నా పాలు తేలదా కుడుకున్నానే ఒరే ఎంతమంది చేసావా దెబ్బంటారు భయమో అందరికి 10 మంది ఉన్నారు ఏంటి? పిల్లవా పిల్లవా తీసుకొస్తావు బాబు అలాగే బాబు రాజుగారి వాడు చేయడానికి ఇవాళ వారే రోజు నాకు పాలిస్తలేదు ఎవరికో ఇచ్చేస్తుంది దీని చిత్రం చూడాలి అలాగని గొల్లవారపై నూరుగల లావుల్ని కొండల్లో వదిలిపెట్టేసి చుట్టూ ఉన్నాడా చూసాడు గోపన్న బాబు ఎవరో తాగేస్తారనుకుంటున్నా నువ్వు తాగేస్తున్నావా అక్కడ రాజకీయ కూర్చోస్తాడా ఇక్కడ ఖాళీగా అక్కడ దెబ్బలాగా పుట్టిన చాకు ఉంటుంది కదా నీ ధైర్యంతో పైగా అలాగని ఉంటే అవునే ఉండాలి లేకపోతే నా తల అలాగని గోపన్న ఏం చేస్తున్నాడు ఆయన పొట్టిలో కొట్టలి గోపన్న ఏం చేస్తున్నా పొద్దున కదా ఏమన్నా రాడేటి అదే తలకాయ ఎప్పుడైతే తలతలా మెరిసిపోతుంది పొట్టలోపల నుంచి మహావిష్ణు చూశాడు ఆవు వచ్చి నాకు పాలిస్తుందని ఆవుని కొట్టడానికి వస్తున్నాడా ఆవుకి చెప్పగస్తున్నాడు గోపన్న నిలబడుతున్నాడా ఆయన గిరిగర్రా కొట్టాలి ఆవుకి తగలకపోయి పట్ట దిగిపోయి పుట్టలో ఉన్న మహావిష్ణు చెప్ప పగిలిపోయింది గోవిందా ఆయన ఎప్పుడైతే కాదే రక్తాన్ని చూసి గోపన్న మోర్చపోయాడట కౌలుబళ్ళ సోలాపురి వెళ్ళి మహారాజు కోట వద్దకు వెళ్ళింది మహారాజు చూశాడు ఈ ఆవు నాది ఈ ఆవు అంతా రక్తం ఏమిటి దీని చిత్రం చూడాలి ఆవు వెనకాల పడొస్తున్నాడట పుట్ట వద్దకు తీసుకొచ్చింది కౌలుబళ్ళావు పోయి సోలాపురి వెళ్ళి మహారాజా ఇంతటికి మూల కారణము నీవే నీకు శాపం పెడుతున్నాను పట్టు ఈ అడవులోని 7 తాళ్ళ మృగాన్ని వయసించున్నదాకా అనగానే
సోలాపురి అనే మహారాజు అంటున్నాడట, ఏమని? ఓయి దేవదేవా, మీరు నాకు శాపం అంటే పెట్టారు, ఈ శాపం ఎప్పటికి విముక్తం అవుతుంది అనగానే అవతారం విన్నాడు. ఏడుకొండల స్వామిగా ఉన్నప్పుడు ఆలమాతారకుడిగా జన్మిస్తావు. నీకు ఒక అమ్మాయి ఉంటుంది, అలివేల మంగాదేవి అంటారు. మంగమ్మని నేను కళ్యాణం పడతాను, నేను నీకు అల్లుడు అవుతాను, నువ్వు నాకు మావయ్య అవుతావు. అలాగని సోలాపురి అనే మహారాజుకి ఆలమాతారకుడు సృష్టించాడు. గోవిందా గోపన్న పుల్లి పడి లెగిసి ఏమంటున్నాడు? గోపన్న అయ్యో బాబు గోపన్న, నువ్వు నన్ను చూసే కొట్టావు, చూడకే కొట్టావు అంటున్నావు కాబట్టి నీకు శాపం పెడుతున్నాడు. ఈ అడవులోని ఎలుగు పట్టి వేసి సంచరిస్తావు. శాపనానికి విముక్తం అంటే నేను అవతారం విన్నాను. ఏడుకొండల స్వామిగా ఉన్నప్పుడు పొద్దు పొద్దున్నే నిష్ట నైవేద్యం తీసుకొస్తావు. నంబులు ఇంట్లో పడతావు నాయన. నంబులంటే ఇంకెవర్రా? బ్రాహ్మలు. నువ్వా పొద్దు పొద్దున్నే నిష్ట నైవేద్యం తీసుకురావాలి. దర్శనం చేసుకుంటావా? ఎన్నాళ్ళుగా ఏమిటో దర్శనం పైన చేసుకో, తెలుసు మీద గుడ్డుడా ఈ భగవంతుడు గోపనికి శాపన విధించి పెట్టాడు. చెంప పట్టుకుని అడుగులో దేవుడా పోతూ కుమారస్వామికి పూజలు చేద్దామని ఆవిడ మంచి మంచి పూలే పూలే ఈ బాలులు ఎవరు? సంపంతా రత్తగొల్లేంటి అవును దగ్గరకు వచ్చి బయట కొంగు సిరి అయితే నేను పెంచుకుంటాను, వస్తావా? పెంచుకుంటానంటే వచ్చేస్తానమ్మా. అమ్మా అనగానే ఉగ్లాదేవికి ఎంతో ఆనందమైపోయి అద్దాల్లో వేసుకుని చాలా పాటలు పాడుతుందట. బాలాకుమారిని చేసి కళ చూస్తుందట. నీ తల్లిదండ్రులు ఏం పేరెట్టారో నేను చూడలేదు, నీకు పేరు పెడతాను బాబు అనగానే శ్రీనివాసుడు అనే పేరు పెట్టింది. గోవిందా ఈ శ్రీనివాసుడు ఒక 4 మంది అంటున్నాడట. అమ్మా చాలా ఆవిడలకి బాబు ఉజ్జాలలో రాజాపురాజు
వింటారు పగవత నువ్వు పంచమాడలేవయ్యా ఎంతసేపు నా వెంట లేదట ఎలా గుర్రమిచ్చింది బాణాన్నిచ్చి అడవులోకి వేటకి సాగనిపింది ఇది ఇలా ఉండగా వెనకటికి రాజ్యం వెళ్ళే వారు ఎవరు ఆకాశ రాజు కూతురు పద్మావతి దేవి 7 శుభకాంతుల్ని కూడా తీసుకుని అడవులోకి వెళ్లి వేట్లాడుతుందట. అవునండి. ఆవిడ సిగరి కొమ్మల మీద శ్రీనివాసుడు చూసి ఈ పద్మావతి ఎవరు నాకంటే ముందుగా అడవిలోకి వచ్చి వేటాడుతుందా ఈ శ్రద్ధలతో మాట్లాడాలి ఈ శ్రద్ధాన్ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడట శ్రీనివాసుడు. పద్మావతి వెళ్ళి పావురాయికి బాణం కాసింది. అదే పావురాయికి బాణం కాశాడు శ్రీనివాసుడు. ఈ 2 బాణాలు వెళ్ళి పావురాయి తాకాయి గోవిందా నేల కూలిపోయిన పక్షవతికి ఇరువురు వచ్చి వాదాపడతలాడుతున్నారట. నేను కొట్టిన శ్రీనివాస ఎప్పుడైతే వాదాపడతాలు ఆడుతున్నారో కూడా ఉన్న సిరికత్తులు చూశారు. ఎవరైతను మన పద్మావతిని చేయి పట్టుకుంటాడా 7 కూడా 7 రాళ్ళు తీసుకుంటారు. భగవంతుడి శప పగిలిపోయింది. పద్మావతి రాసవాళ్ళకి తీసుకెళ్తున్నారు. ఈ భగవంతుడు గోకులాదేవుడి కుటీర వద్ద వస్తున్నాడట. గోకులాదేవి చూసింది నా సీనుబాబు అడవిలోకి ఎదగలుగుతున్నాడా శబ్రతకులేంటి ఉత్తంటే ఉజ్జాల ఎవరు కొట్టారయ్యా? ఎవరు పట్టలేదమ్మా? నిన్ను ఎవరు తిట్టారు? నన్ను ఎవరో తిట్టలేదు తల్లి. ఏం జరిగింది నాయన? ఉద్యానవనంలో వేటలాడుతా ఉంటే ఆ కొండ మీద నుంచి కొండ మీదకి దాడుతా ఉంటే కాలు జాగ్రత్త పడిపోయానమ్మా. చెంపంత పగిలిపోయిందమ్మా. అది కాకుండానే నేను ఉచ్చారు ఆవిడలకి ఆకాశ రాజమ్మ ఆకాశాలు కూతురు పద్మావతిని ఏం చేసా అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? అమ్మా నాకు పెళ్లి చెయ్యమ్మా. అవునమ్మా బాబు సంబరం చూసిన తర్వాత రేపు పొద్దున్న బల్లెకి వెళ్ళకపోతే మీ మేటర్ చేస్తారు మా పెళ్లి బాబు. అయితే పద్మావతిని పెళ్లి చెయ్యాలా? అయ్యో తగదయ్యా ఈ పెళ్లి పెళ్లి కావాలి బాబు. ఆయన అమ్మ నాన్నకి రావాలని లేకపోతే ఎదురుకి నాయన ఎప్పుడైతే పెళ్లి కావాలనుకున్నాడు బాబు విస్తారంగా ఉండిపోయిందని ఉగ్లాదేవి ఈ సంగతి ఎవరు ఆలకించారు? బ్రహ్మ కళ్యాణుడు నారదాముందుడు ఆలకించాడు. నా చిన్నాన్న కళ్యాణం ఆగిపోయేలాగుందా నేను వెళ్ళి జరిపించి రావాలి. నమో నారాయణ. చిన్నానా శ్రీనివాస విస్తారంగా ఉన్నావు కారణం ఏమిటన్నాడట. నారద నేను పద్మావతిని కళ్యాణం ఆడాలి డబ్బు లేక విస్తారంగా ఉన్నాను. చిన్నానా అంతగా చెప్పవద్దు. మన పశ్చిమానికి పల్లకి దూరంలో వేరుడనే సావకారు ఉన్నాడు. సావకారు వద్దకు వెళ్ళి నీకు కావలసినంత డబ్బు అప్పు తెచ్చుకో తండ్రి అనగానే కుబేర వద్దకు వెళ్ళి పోయి కుబేరా సావకారా నేను పద్మావతిని కళ్యాణం ఆడాలి నాకు 14 లక్షల డబ్బు అప్పుగా కావాలి అనగానే స్వామి మీకు డబ్బు అంటే ఇస్తాను ఈ డబ్బు నాకు ఏ విధంగా తీరుస్తారు? కుబేరు చూసారండి పూర్ణ పక్కన వరహాల స్వామిని చూసారండి
ఆయన వరహాల స్వామి అప్పుడు కుబేరుడు. ఆయన 14వ సంవత్సరం డబ్బు పట్టుకొచ్చి తల్లి నిన్నాడట. డబ్బు లేదన్నావు డబ్బు తీసుకొచ్చాను వెళ్ళి పద్మావతిని పెళ్లి బేరం వాడుకున్నాడు. అనగానే డబ్బును చూసి ఉగ్లాదేవి గబగబా రాష్ట్రాలు కలుగుతుందట. భగవంతుడు చూశాడు. నా తల్లి గారికి ముసలరకం వచ్చింది. రాష్ట్ర వాళ్ళు రాణీలు శుభకాంతులు ఎంతో మంది ఉంటారు. ఇదేమిటి ముసలం ఏమిటి పెళ్లి బేరానికి వచ్చిందేంటి? నలుగురు నాలుగు మాట్లాడేస్తారు. నా తల్లి గారు అయితే పద్మావతిని ఒప్పించలేదు. మరి నేనే వెళ్ళాలి. మరి మగవారిగా వెళ్తే అమ్మాయిని చూపిస్తారా? లేదు. భగవంతుడి కృష్ణ అవతారం జ్ఞాపకం వచ్చింది. నేను ఇప్పుడు ఎరుకుల లాంటి సరం అవతారం ఎత్తాలి. రాష్ట్ర వాళ్ళకి వెళ్ళి పద్మావతిని కళ్యాణానికి ఒప్పించుకోవాలి. అలాగని భగవంతుడు ఎరుకుల లాంటి సరం అవతారం ఎత్తుతున్నాడు. ఉండే పుటేరు వద్ద గోపికా స్త్రీలు స్నానం చేసే కోనేరు ఉందట. అవునండి. ఆ కోనేట్లో మగవారు స్నానం చేస్తే ఆడవారు స్నానం చేస్తే మగవారు అవుతారు. భగవంతుడు స్నానం చేశాడు. స్త్రీ రూపు వచ్చింది. ముస్తాబుతున్నాడు. ఎలాగండి? రమణ జోడు గుండె బిత్తం చేతబట్టాడు. మరి ఎరుకు చెప్పాలంటే సంకల బుట్ట బుట్ట కావాలి. మరియు బుట్ట ఎక్కడున్నది? ఎక్కడ? భగవంతుని బుట్ట చూస్తున్నారట. వారు ముగ్గురు దేవతలు కోటి దేవతలు భగవంతుడు ఎరుకల బుట్ట ఎలా పట్టాడు? ఎలా పట్టాడండి? ఎరకల బుట్ట ఏమంటున్నాడు? గోవిందా నా శక్తి జీదనా వసులేనారా నిన్న మాట మాటకి నిన్ను అయ్య నారిన తండ్రి
మీరే తీసుకొచ్చారు బాబా అమ్మా అమ్మ ఎలాగించి వెళ్ళి అక్కడ చెప్పుకుంటారా మరి అమెరికే